దీక్షల వల్ల ఏమన్నా లాభం ఉంటుంది అనుకుంటున్నారా? కిరణ్ కుమార్ రెడ్డి చేసే దీక్షల వల్ల ఏమి లాభం లేదు. ఈ దీక్షల వల్ల జంతర్ మంతర్ లో చేసే దీక్ష వల్ల ఆగిపోతుందని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమీ రాదు, ఏమీ జరగదు. బిల్లు పార్లమెంట్ లో పాస్ కాదని మిగతా నేతలు చెప్తున్నారు. ఏమంటారు? వాళ్ళు పార్టిజాన్ స్పిరిట్ తో చేసేటప్పుడు వాళ్ళు ఏదో కాళ్ళ వెళ్ళబడి పాస్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఎందుకు మిగతా వాళ్ళందరూ ఎందుకు సీమాంధ్ర ప్రజల్ని మభ్య పెడుతున్నారు? మీరు ఒక్కళ్ళే నిజాలు చెప్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మీ ఉద్దేశంలో ఏం జరగబోతుంది సార్? పార్లమెంట్ ఏమీ జరగదు, ఏమీ జరగదు. ఊరికే సీఎం వచ్చాడు కాబట్టి మేమంతా వచ్చినాం అంతే. దట్స్ ఆల్, ఏమీ జరగదు. మరెందుకు మిగతా నేతలందరూ కూడా తప్పుదో పట్టిస్తున్నారు? ఇప్పుడు శ్రీకృష్ణుడు హస్తిలకు పోతాడు, ఏం ఆయనకు తెలియక పోయినాడా? ఏం మాకు తెలియక మేము వీటికి వచ్చినామా? అందరికి అన్ని తెలుసు, అన్ని నిజాలు తెలుసు. అందరికి పార్లమెంట్ లో బిల్లు పాస్ అవుతుందని తెలిసి కూడా దీక్షలు ఆయనను హస్తిలకు పోవాలనేటువంటి ఉద్దేశంతో రావటమే తప్ప జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. దానికి వాళ్ళు ఎందుకు కరసాలో మేమెందుకు కరసాలో నాకు అర్థం కావడం ఇప్పుడు. తెలిసిన తర్వాత సీమాంధ్ర సమస్యల పరిష్కారం గురించి రాయలసీమకు న్యాయం చేసేందుకు ఏమన్నా చేయబోతున్నారు? ఏమీ జరగదు. ఇది పార్టిజాన్ స్పిరిట్ తో జరుగుతుంది కాబట్టి ఏమీ జరగదు. అది వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేస్తున్నారు. బట్ మీరు ఈ విషయం మీకు ముందుగా తెలుసు కూడా ఎందుకు ఇదంతా చేస్తున్నంత డ్రామా? లాస్ట్ మినిట్ వరకు ప్రయత్నం చేస్తారని చేస్తున్నారు.